హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా డిసెంబర్ 15th to 31st డిసెంబర్ 2024 వరకు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఈ మేళాలో ఉన్నటువంటి కలెక్షన్స్ ఏంటి, ఏమేం పెట్టారు, ఏంటి స్పెషల్ అనే విషయాలను గురించి ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. ఎవ్రీ ఇయర్ ఎండింగ్కి శిల్పారామంలో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ త్రోట్ ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద షాప్ వాళ్ళు అయితే ఇక్కడ మనకు పెట్టడం జరుగుతుంది. మంచి మంచి ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ ఉంటుందన్నమాట. సో ఈ ఇయర్ ఏంటి అన్నది ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి. ముందుగా మనం రానే వచ్చేసాము శిల్పారామం దగ్గరికి. చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుందండి. చాలా క్రౌడీగా ఉంది. సండే రోజు వచ్చాము. సో ఇంకా దాని మూలానేమో ఇంకా ఎక్కువగా ఉన్నారు. బయటికి అట్రాక్టివ్గా లైటింగ్స్ కానీ, లోపల ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, అది కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. సౌండ్స్ అయితే చాలా వినిపిస్తుంది. మనం శిల్పారామంలో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కి వచ్చాము. ఇయర్ ఎండింగ్ కదండి, డిసెంబర్ 15th నుంచి 31st వరకు మనకి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆ సెలబ్రేషన్స్ ఏంటి, పిల్లలకు కూడా ఈవినింగ్ ఎస్పెషల్లీగా 5:30 నుంచి 9 o'clock వరకు కూడా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా మనం ఈరోజు కవరేజ్ చేస్తున్నాం. ఓకేనా, చలో పదండి. ఇక ఎంట్రీ టికెట్స్ తీసుకుందామండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ అండి. ఒక్కొక్క అకేషన్స్లో ఫ్రీగా కూడా పెడుతూ ఉంటారు. ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే మనము ఇలా లిక్విడ్గా డైరెక్ట్ క్యాష్ కూడా తీసుకోవచ్చు అండి. ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఇలా టికెట్ తీసుకోగానే మనకు లెఫ్ట్ అండ్ రైట్లో కూడా ఎంట్రీలు ఉంటాయి. మనకు ఆన్లైన్లో తీసుకున్నవారు ఇక్కడ స్కాన్ చేసి వెళ్ళొచ్చు. టికెట్స్ మేము డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఇలా ఆవిడకి చూపించేసి లోపలికి వచ్చాము. లోపలికి రాగానే మాత్రం పిల్లలందరూ పెద్దలందరూ ఇక్కడే ఆగిపోయేటట్టుగా మనకి ఇక్కడ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు ఆడడము, ఫొటోస్, సెల్ఫీలు, వీడియోలు, యూట్యూబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారండి. చాలా బ్యాండ్ పక్కనే వాయిస్తున్నారు. చాలా కలర్ఫుల్గా ఉందండి. రోజుకొక ప్రోగ్రామ్ని అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయండి. ఈవినింగ్ పూట పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా సరదాగా చూస్తూ ఉన్నారు. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ తప్పదు కదా, లోపల ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనం కవరేజ్ చేయాలి కదా. సో పదండి మనం వెళ్దాం లోపలికి. మనకి ఇక్కడ నుంచేనండి ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా అని రాసి పెట్టుంటుంది. ఆర్చ్ లాగా పెట్టారు. ఇక్కడ నుంచి మనకు క్రాఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మనకు ఇక్కడ ఎప్పుడైనా కానీ 365 days మనకు మెహందీ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ పిలుస్తూ ఉంటారు. మంచి మంచి డిజైన్స్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు వేయించుకోవచ్చండి. ఇక మనం లోపలికి రాగానే చూస్తున్నారు కదండి, బ్యాగ్స్, డిజైనర్ బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ నుంచి బ్యాగ్స్ తోటే స్టార్ట్. అలాగే మనకు డివోషనల్గా ఇష్టపడే వాళ్ళు, బ్రాస్ కొనాలనుకునే వాళ్ళు, దేవుడి విగ్రహాలు ఏంటి, దీపాలు, చాలా చాలా రకాలుగా ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. చాలా బాగున్నాయి. కాస్ట్ ఎంత అని కూడా నేను అడగడానికి సాహసం చేయలేదు. ఎంత బాగున్నాయో ఒక్కసారి మనం వెళ్ళామంటే ఇక్కడే అతుక్కుపోతామని తెలుసు. ఇక్కడ ఎస్పెషల్లీ రాధాకృష్ణులది ఎంత బాగుందండి ఉయ్యాలలో. చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ. స్టాల్స్తో సహా ఉన్నాయండి. నెంబర్స్, స్టాల్స్కి నెంబర్ వైజ్గా ఉంటాయి కదా ఎప్పుడైనా. ఇలా బ్యాగ్స్, పర్ల్స్ ఇక్కడ మనకు ఉన్నాయి చూడండి, రూబీస్, అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట కలెక్షన్స్. హైదరాబాద్ వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి పెట్టారు. చాలా బాగున్నాయి చూడండి. మనకు శిల్పారామంలో మంచి క్వాలిటీవి స్పెషల్గా దొరికేవి ఏమైనా ఉన్నాయంటే వాటిలో ఈ డోర్ మ్యాట్స్, కింద కూర్చునే మ్యాట్స్ ఎస్పెషల్గా దొరుకుతాయండి. మనకు మంచి క్వాలిటీ, మంచి కలెక్షన్ కావాలి అని అనుకుంటే మాత్రం శిల్పారామంలో ఇలాంటి ప్లేస్లలో తీసుకుంటే చాలా బాగుంటుంది. శారీస్ కూడా డిఫరెంట్ శారీస్ అండి. ఇవన్నీ కూడా కలెక్షన్స్ అన్నీ కూడా ఇప్పటి జనాలకు తగినట్టుగానే లైట్ వెయిట్లో, స్మూత్ క్లాత్, ఫ్యాబ్రిక్ కూడా చాలా మనకు కంఫర్ట్గా ఉండేటివి. అలాగే ఈ షాల్స్ అండి, ఎస్పెషల్ ఈ షాల్స్ మొత్తానికి ఈ శిల్పారామం మొత్తంలో ఈ షాల్స్ అయితే స్పెషల్గా మనకు ఇక్కడ అమ్ముతున్నారు. శిల్పారామంలో ఈ స్టాల్ నాకు బాగా నచ్చిందండి. షెల్స్ ఉంటాయి కదా, ఇవి గవ్వలు ఉంటాయి కదా, గవ్వలు అలాంటివి చాలా మంచి కలెక్షన్ అండి ఇది. ఆ గవ్వలతో చేసినటువంటి డెకరేషన్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా చేశారండి. బుద్ధుడి చూడండి ఎంత బాగుందో, చెట్లేంటి, బుద్ధ విగ్రహాలేంటి, ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి మంచి మంచి కలెక్షన్స్ అనమాట. కుంకుమ బరణెలు కూడా చేశారండి, చాలా బాగున్నాయండి. సీ నుంచి అంటే సముద్రం నుంచి వచ్చినటువంటి వస్తువులు
వస్తువులతో చాలా చక్కగా చేశారు. శంఖాలు అలాంటివి, మిర్రర్స్వి, డిజైనరు, హోమ్ డెకర్స్కి చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి. చాలా చాలా క్రియేటివిటీ ఉంది. ఇది కూడా క్రిస్మస్ కదండి, అందుకోసం అనేసి ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ పెట్టారు. ఎస్పెషల్లీ ఇవి చూడండి, వుడెన్తో చేసినటువంటివి, అలాగే సెరామిక్తో చేసినటువంటివి ఉన్నాయి. ఎలిఫెంట్స్, ఇలాగే స్టార్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్. ఇక్కడ మళ్ళీ ఇదిగోండి పాల్స్ చెప్పాను కదండి, ఒక హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అయితే మనకు పాల్స్ అనేవి పెడుతున్నారు. ఇక్కడ నెక్లెస్ సెట్స్ కూడా చాలా బాగున్నాయండి, న్యూ ట్రెండీగా ఉన్నాయన్నమాట. ఇవి చాలా బాగున్నాయి నెక్లెస్ సెట్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, అసలు కొనకపోతే ఎందుకు అన్నట్టుగా ఉంది. అలాగే ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి పార్టీ వేర్స్కి చాలా బాగుంటున్నాయండి. ఈ పూసల దండలు కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అలాగే మనకు ఇక్కడ పక్కనే డ్రెస్సెస్ అనమాట, అంటే సూట్ మొత్తం సెట్ వైజ్గా ఉంటున్నాయి అనమాట. ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయండి. ఈ స్టాల్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ డిఫరెంట్గా చూడండి, జుట్టుతోటి ఉన్నట్టుగానే ఉంది. యాక్చువల్ అదే మనకు కనిపిస్తుంది. ఇది కూడా ఉలన్తో చాలా బాగా చేశారు. ఇవి నేను ఉలన్వే అనుకున్నాను టోటల్గా, కానీ కాదంటండి, జూట్ వంట. ఇది వచ్చేసి మనకు 350 రూపీస్ అంటండి. ఈ పక్కదైతే మనకు 900 పడుతుందంట. అంటే ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుందంట అండి. ఇవన్నీ అలగ్ రేట్స్. ఇప్పుడు నేను చూపించింది అయితే మనకు 3000 పడుతుందంట. 3000 నుంచి 1800 కూడా ఉన్నాయంటే సైజుని బట్టి, చాలా పెద్దవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. చాలా మంచి కలెక్షన్ అండి. ఇవైతే 150 రూపీస్ అంటండి. చాలా బాగున్నాయి కదా, హ్యాండ్ మేడ్ అండ్ జూట్తో చేసినటువంటి వాల్ డెకర్స్కి, కొత్త ఇంటికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలాంటివి పెట్టుకుంటే గ్రాండ్ లుక్ కూడా వస్తుందన్నమాట. ఇక ఈ పక్కన ఉన్నాయి కూడా చాలా బాగున్నాయండి. మనకు ఉయ్యాలలు, మనకు చిన్నపిల్లల డెకరేషన్స్ పర్పస్లో కానీ అన్ని జౌలి, జూటువి, థ్రెడ్స్, ఉలన్స్తో చేసినవి. ఇది ఎంత బాగుందో చూడండి. మనకు డెకరేషన్ పర్పస్లో ఇవి కూడా చాలా బాగున్నాయి కదండి. చిన్న చిన్నవి కింద వేయడానికి, డెకరేషన్ పర్పస్లో పూజా గదిలో వేసుకోవడానికి, కూర్చోవడానికి, రకరకాలుగా యూజ్ చేసుకోవడానికి ఉన్నాయి. అలాగే ఇవి జూట్ బ్యాగ్స్ అండి, మనకు లగేజ్ బ్యాగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ పెయింటింగ్స్ అయితే మనకు ఈ శిల్పారామంలో కనిపిస్తున్నాయండి. ఇవి రెగ్జిన్ మీద వేస్తారు కదా, ఫ్లెక్సీల లాగా, వాటి మీద పెయింటింగ్స్ వేశారు. ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి. అలాగే ఫ్రేమ్స్లో కూడా ఉన్నాయి, చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయండి. మనకు తంజావూరు పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, కొంచెం తర్వాత వీడియోలో చూద్దురు కానీ చాలా చాలా బాగున్నాయండి. చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఈ కెటిల్స్ కానీ, ఈ పెయింటింగ్ ఆర్ట్స్తో చేశారు, చాలా బాగున్నాయండి. ఇవి మనకు పర్ఫెక్ట్ ప్లేయింగ్ పర్ఫెక్ట్ చాలా బాగున్నాయి. ఇందులో దశావతారాలు స్పెషల్గా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్స్. ఏంటి అసలు ఇక్కడ ఎవరు లేరు కానీ చాలా బాగున్నాయండి. హ్యాంగింగ్స్ ఏంటి, కెటిల్స్, జార్స్, వాటర్ బాటిల్స్, వాల్ డెకర్స్ చాలా బాగున్నాయి. ఈ హ్యాంగింగ్స్ కూడా అండి, చిలుకలు, మన బర్డ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ మనకు ఇందాక చెప్పాను కదండి, దశావతారాలు అనేది ఏబిసిడీల చార్ట్స్ కూడా చూడండి, పిల్లలకి ఈజీగా నేర్పడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అవి మనకు పెట్టిన కానీ క్లియర్గా ఈ దశావతారాలు కూడా చాలా బాగున్నాయి. చెప్పొచ్చు పిల్లలకు, ఇప్పుడు బట్టి పడుతున్నారుగా పిల్లలు, ఈజీగా చెప్పేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకి ఇవి చెప్తే ఈజీగా ఇంకా వాళ్ళకు బ్రెయిన్లో ఎక్కిపోతాయి అన్నమాట. అంత బాగున్నాయి, పిల్లలకే కాదు చూడంగానే మనకు కూడా బాగున్నాయి. ఇక్కడ ఈ స్టాల్లో అన్ని పాల్స్ అని పెట్టారు కానీ అది క్వాలిటీగా అనిపించలేదండి నాకైతే. ఇంకా మిగతా అన్నీ కూడా ఎటు చూసినా కలకలలాడుతూ జనాలతో నిండిపోయి ఉన్నాయండి. ఈ ప్యాషనియా షాల్స్ అంటండి, ఎక్కడ చూసినా శారీస్, ఫ్యాబ్రిక్సే ఉన్నాయి, రకరకాల ఫ్యాబ్రిక్స్ అండి, డిఫరెంట్ అనమాట. వాటి పేర్లు కూడా మనకు తెలియకుండా ఉన్నాయి, అంత బాగున్నాయి, చూడంగానే కలర్ఫుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఏ టైప్ ఆఫ్ పీపుల్కైనా నచ్చే విధంగా ఉన్నాయి. ఈ స్టాల్లో చాలా బాగున్నాయండి. కుషన్స్కి, దివాన్ సెట్స్కి చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ కూడా వాల్ డెకర్స్ కూడా ఇక్కడ చాలా నీట్గా ప్రజెంట్ చేస్తున్నారు, చాలా బాగున్నాయండి. ఇవి కూడా జూట్వి ఉన్నాయి కదా, జౌల్తో చేసినవి కూడా ఉన్నాయండి డిఫరెంట్గా. చాలామంది అయితే అట్రాక్ట్ అవుతున్నారు, వస్తున్నారు. మనకి ఎక్కడెక్కడి నుంచో యూపీ వాళ్ళంట వీళ్ళంతా. ఇక్కడ కలంకారీ చున్నీస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అన్ని రకాల డ్రెస్సెస్కి మ్యాచింగ్ చూసుకోవచ్చు. ఇక ఈ సెక్షన్లో అయితే బ్యాగ్స్ చాలా బాగున్నాయండి, హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అంటే జూట్ బ్యాగ్స్ ఉన్నాయి.
ఈ కార్నర్లో వచ్చేసి స్పెషల్గా మనకు శిల్పారామం టోటల్గా పెద్ద పెద్ద బ్యాగ్స్ కావాలి, లగేజ్ బ్యాగ్స్ కావాలి అనుకుంటే జూట్లో ఇక్కడ ఉన్నాయండి. నేనంతా చూసిన తర్వాత కన్క్లూజన్గా చెప్తున్నాను, చాలా బాగున్నాయి, అక్కడ తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ శారీస్ మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి దాకా శారీసే ఉన్నాయండి. పోచంపల్లి, గద్వాలు అయితే ఇంకా లోపలికి ఉన్నాయండి. ఇక్కడ మాత్రం పోచంపల్లి, కలంకారీ చాలా చాలా బాగున్నాయండి. డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ కూడా. ఆ ఫ్యాబ్రిక్ కూడా మంచి అఫీషియల్ లుక్ ఉండేటువంటివి, పార్టీ వేర్ కాకుండా అఫీషియల్గా వెళ్ళడానికి, ఎక్కడైనా డిగ్నిటీగా ఉండడం కోసం అయితే ఇక్కడ ఈ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి. శారీస్ చాలా బాగా ఉన్నాయి, హుందాగా కనిపిస్తున్నాయి, చూడడంలోనే తెలిసిపోతుంది, అంత బాగున్నాయి. అలాగే ఇక్కడ కార్పెట్స్ అండి, మనకు హోమ్ డెకర్స్గా కూడా యూజ్ చేసుకునేటువంటివి ఉన్నాయి, పెద్ద పెద్దవి అనమాట, పెద్ద పెద్ద లాన్లో వేసుకోవడానికి కోసం అనేసి. డోర్ మ్యాట్లు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ అంతా అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫుట్గా ఇవి ఒక డిఫరెంట్గా లీఫ్ టైప్లో రకరకాలుగా ఉన్నాయన్నమాట. లైటింగ్స్తో అయితే చాలా చాలా మెరిసిపోతుందండి. అంత షాపింగ్, అంతా హడావుడి, ఎన్ని షాపింగ్స్ ఉన్నా మనకు సరిపోవు హైదరాబాద్లో, ఎస్పెషల్లీ శిల్పారామంలో. ఇక్కడంతా మిర్రర్స్ అవి ఉన్నాయండి, వాల్ క్లాక్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చాలా వుడెన్తో కూడా చేసినవి ఉంటాయి. ఈ కలెక్షన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి, ఇంకా కొన్ని ఎక్కువగా ఉన్నాయి ఈసారి. ఇక్కడ ఈ స్పాట్ అయితే శిల్పారామం తరచూ వచ్చే వాళ్ళకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఈ కార్నర్లో చాలా బాగుంటాయి కూడా, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, కార్వింగ్వి కూడా ఉంటాయి అన్నమాట. మంచి మంచి కార్వింగ్తో చిన్న చిన్న మనకు ఐటమ్స్ అయినా చాలా బాగుంటాయి. గన్స్ ఏంటి, ఇక్కడ ఈ పక్కనే మనకు లెదర్ పఫెట్ షో ఉందండి ఇక్కడ. అయితే ఈసారి స్పెషల్గా వీళ్ళు పీఫా ది డిజైనర్ వాళ్ళు, కాశ్మీరీ షాల్స్ వాళ్ళు ఇందులో మగ్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమని ఇక్కడ గెస్టెడ్ పీపుల్ వచ్చి విజిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్నటువంటి వీడియోను నేను పెట్టడం జరిగింది, దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే లెదర్ పపెట్ మ్యూజియం గురించి కూడా నేను ఫుల్ వీడియో తీసానండి, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రెండు వీడియోస్ని చూసేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇందులో వాళ్ళ మగ్గాలు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశారండి. ఈ మ్యూజియాన్ని విజిట్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్టేనండి, ఫ్రీగానే వెళ్ళొచ్చు, ఉచితంగానే. ఇక ఇంకా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మంచి మంచి టాప్స్ అయితే ఉన్నాయండి, కాటన్, కాశ్మీరీ సిల్క్వి, చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పాను కదా, చాలా బాగుంది, చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి. మనకి ఇవి ఎస్పెషల్లీ ఎగ్జిబిషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే అందరూ టీ, కాఫీ, సమోసా, పాప్కార్న్స్ అయితే ఇక్కడ హాట్గా కూల్ వెదర్కి తీసుకుంటున్నారు. టీ, కాఫీస్ కూడా ఉన్నాయన్నీ ఇక్కడ. అందరూ షాపింగ్ చేసేసి రిలాక్స్ అవుతున్నారు ఈ స్పాట్లో. ప్రతి ఒక్కరు కూడా ఎవరి హడావుడి వాళ్ళదే షాపింగ్ చేసేసి కాస్త కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఈ స్పాట్ అందరికీ ఐడియా ఉంటుందండి, శిల్పారామం వచ్చే వాళ్ళకి. ఏంటంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో పెయింటింగ్స్ వేస్తూ ఉంటారనమాట, అంటే డైరెక్ట్ కూర్చోబెట్టి పెయింటింగ్ వేస్తూ ఉంటారు, అది ఆర్ట్ అనమాట. ఇక్కడ చూడండి మనకు కూర్చోబెట్టి కలర్ అంటే కలరు, సింగిల్ అంటే పెన్సిల్తో అయితే పెన్సిల్, అలా మనకు పెయింటింగ్స్ వేస్తారనమాట. ఇది 500,000 రూపీస్ అలా డిఫరెంట్ ఉందండి, 3 టైప్ ఆఫ్లో తీస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఇంట్రెస్ట్గానే వేయించుకుంటున్నారు, చాలా బాగుంటుంది కూడా. ఇక పక్కనే శిల్పకళా వేదిక ఉంటుంది కదండి, ఈ శిల్పకళా వేదిక నుంచి వీళ్ళు స్పానిష్ నుంచి వచ్చారంట అండి అమ్మాయిలు. చాలా చక్కగా భరతనాట్యం అయితే చేశారు, చాలా బాగా అనిపించింది. కాసేపు చూసాము, ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టారు, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారు. పేరెంట్స్ కూడా వచ్చారండి వీళ్ళతో పాటుగా, చాలా బాగా అనిపించింది. వీళ్ళు మాతో పాటుగా అసలు దగ్గరికి వచ్చేసి చాలా బాగా చేశారని మేము అప్రిషియేట్ చేస్తే, వాళ్ళు మరి దగ్గరికి వచ్చేసి ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టుగానే పిక్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు మన వాళ్ళకు కూడా నేర్పిస్తే బాగుండి ఇలా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఎంత బాగుందో చూడండి, ఎంతమంది చూసేవాళ్ళు ఉన్నారు చూడండి, అసలు పట్టించుకోరు ఇలాంటివి ప్రోగ్రామ్స్ని కానీ, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ని అనుకుంటాం. కానీ చూడండి ఎంత షాపింగ్ ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ ఇక్కడ ఎంతమంది కూర్చొని చూస్తున్నారో అది మనకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా.
అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదండి. కానీ ఇక్కడికి రాగానే చూడండి, రంగురంగుల ఇంద్రధనుసు ప్రపంచంలో ఉన్నట్టుగానే అనిపిస్తుందండి. ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్లో, లైటింగ్స్లో అసలు ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్గా నచ్చిందండి. చాలా బాగుంది. అందుకోసం అనేసి ఇక్కడ ఫొటోస్, ఊరికే నేను ఫొటోస్ కూడా తీసానండి. అలా ఎంత బాగుందో ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఈ లైటింగ్స్ని అయితే బాగా ఆస్వాదిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. ఈ ఆర్చ్ చాలా బాగుందండి, నచ్చింది. లైటింగ్స్తో, కలర్ కాంబినేషన్స్తో చాలా చాలా బాగుంది. చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు ఇక్కడ. బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగున్నాయండి. ఇక్కడ అమ్ములు కూర్చుని పెట్టి ఒక ఫోటో కూడా తీసాను. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు వినాయకులై, దేవుళ్ళై మంచి మంచి కళాకృతులతో ఇక్కడ మనకు అక్కడక్కడ పెడుతూ ఉంటారండి. చాలా బాగున్నాయి అవి. చూడండి, పెద్దవాళ్ళని కూడా ఇక్కడికి ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు వీల్ చైర్స్లో. ఎందుకంటే మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది వాళ్ళ కోసం అనేసి తీసుకొస్తూ ఉంటారు. చాలాసార్లు మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి, అలా తీసుకొస్తూ ఉంటారు. అంతే కదండి, ఇక్కడ చూడండి ఈ కార్వింగ్ పెట్టింది పేరు శిల్పారామం. ఎంత బాగా చెక్కారో చూడండి. అనంత పద్మనాభుడు, వెంకటేశ్వర స్వామి అయితే చాలా ఉంటాయండి. వినాయకుడివి, వెంకటేశ్వర స్వామివి, అలాగే మన చిన్ని కృష్ణుడివి చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటాయంటే అసలు అవి చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుందండి. అంత బాగుంటాయి. మనకు ఇలాంటివి కావాలి అంటే వీటిని మనకు హోమ్ డెకర్స్గా పెట్టుకుంటున్నారు, గార్డెన్స్లో పెట్టుకుంటున్నారు, వాల్ డెకర్స్గా కూడా పెట్టుకుంటున్నారు. దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. అలాగే డోర్స్కి సైడ్కి మనకు చౌకట్ల టైప్లో పెట్టుకోవడానికి మంచి మంచివి అయితే మనకు ఈ శిల్పారామంలోనే దొరుకుతాయండి. ఇలాంటివన్నీ కూడా కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా చెక్కారో. వీటిని చెక్కే వాళ్ళు కూడా కళాకారులు ఇక్కడే ఉన్నారండి. రాత్రి అయినా కానీ వాళ్ళు పనులు చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారో చూడండి. విందాము. చాలా బాగున్నాయి. మీరు అంటే కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నారా, మీరు ఓన్ గా పెట్టుకుంటున్నారా? అంటే ఈ కలప అంతా ఎక్కడి నుంచి తెస్తారు? ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాళహస్తి నుంచి తీసుకొస్తారు. ఇక్కడ పెట్టుకున్నందుకు స్టాల్ కి ఇవ్వాలా? వీళ్ళకి ఏమైనా పే చేయాలి? ఎంత మంచి ఆర్ట్ అండి. వీళ్ళు ఏ కోర్స్ చదివారు, ఎక్కడ చదివారండి? అసలు ఎంత బాగా చెక్కుతున్నారు. వీళ్ళ కళా నైపుణ్యానికి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలని అనిపిస్తుంది. ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు. ఇక ఇక్కడ కూడా మళ్ళీ ఫ్యాబ్రిక్సే ఉన్నాయండి. ఈ సెక్షన్లో చాలా బాగున్నాయి శారీస్ అయితే. బాగల్పూరివి అండి. 1200 పడుతుంది ఏ శారీ అయినా. చాలా బాగుంది కలెక్షన్ అయితే. కలర్ కూడా లైట్ కలర్స్తో చాలా చాలా బాగున్నాయి. క్లాసీ కలెక్షన్ అనమాట. చాలా బాగున్నాయండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ శిల్పారామంలో తీసుకున్నటువంటి ఫ్యాబ్రిక్కి క్రేజ్ ఎక్కువ అండి. అందుకనే వాట్సాప్లో వీడియో కాల్స్ చేసుకుంటూ కలెక్షన్స్ని ఎక్కడికెక్కడికో పంపించడానికి కోసం అయితే ఇక్కడ అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అమ్మమ్మలకి అందరికీ ఇలా కాల్స్ చేసి చూపించుకొని మరీ సెలెక్షన్ చేసుకుంటున్నారు. అంత బాగున్నాయి అన్నమాట. ఇక ఇక్కడ మనం ఇందాకే చూసినట్టు ఇవి కూడా డెకర్స్కేనండి. చాలా బాగున్నాయి కలెక్షన్. హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా జూట్ బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా హ్యాండ్ మేడ్వి ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇక ఇవి అయితే మనకు ఎప్పుడు ఉండేటివే, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ మట్టి పాత్రలు అవి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మట్టి పాత్రలు ఉన్నాయి ఇక్కడ. ఈ స్పేస్లోనే చాలా బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది. మనకు బ్రేక్ అవ్వకుండా వంట చేసుకోవడానికి వీలుగా చాలా బాగున్నాయి ఇవి. ఇప్పటి వరకు హోమ్ మేకర్స్కి చూసాం కదండి. ఇక కిడ్స్కి అనమాట. ఇది కిడ్స్ టైం. చాలా బాగున్నాయండి. వుడెన్ టాయ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కిడ్స్కి ఇవి హార్మ్ఫుల్ కాకుండా చాలా బాగుంటాయి అన్నమాట. కంఫర్ట్గా ఆడుకోవచ్చు వాళ్ళు. లక్క పిడతలు అంటుంటారు కదా, మనకు కొండపల్లి బొమ్మలు ఆ టైప్లో ఉన్నాయన్నమాట. చాలా మంచి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి కలెక్షన్. కిడ్స్కి అయితే ఓకే, రీజనబుల్ ప్రైస్ కూడా ఉన్నాయి. శిల్పారామంలో ప్రత్యేకం అన్నమాట ఇవి. కిడ్స్ కలెక్షన్ అయిపోయిందండి. ఇక లేడీస్ కూడా ఇందాకే అయిపోయాయి కదా. ఇక్కడ మనకు ఇంట్లోకి బెడ్షీట్స్ కానీ, కుషన్స్, కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయండి. కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది.
ఇక జెంట్స్ సెక్షన్ అండి. ఈ జెంట్స్కి ఇక్కడ మంచి మంచి కంఫర్టబుల్గా స్మూత్గా ఉండేటువంటి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే కొనే ఉద్దేశం లేక ఎక్కువ అక్కడ స్టే చేయలేదు. పెయింటింగ్స్ అండి చాలా బాగున్నాయి చూడండి. ఈ పెయింటింగ్స్ తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ శారీస్ కూడా అండి, బనారస్ శారీస్, రకరకాల ముంగా కోట అలాంటివి కోటా శారీస్ కూడా చాలా బాగున్నాయండి. అయితే ఇదిగో ఇక్కడ మనకు ఇవి ఎవర్ గ్రీన్ శారీస్, బాందిని శారీస్ అండి. కొంచెం రోలింగ్ చేయాలి ఒకసారి అన్నారు. 1800 900 నుంచి ఉన్నాయన్నారు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకు బాందిని శారీస్ అంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే రోలింగ్ అంటే కొంచెం భయం అనమాట. అందుకోసమని తీసుకోను, కానీ చాలా ఇష్టం శారీస్ అయితే ఇవి. బాందిని డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. బాందిని చున్నీలు అయితే ఒకప్పుడు ట్రెండీగా ఉండేవి, మొత్తం అవే వేసేవారు. వైట్ అండ్ వైట్ టాప్ అండ్ బాటమ్ వేసేసుకొని బాందిని చున్నీస్ మాత్రం కలర్గా వేసుకొని ఒక ట్రెండ్ సూపర్గా ఉండేది. ఇక్కడ విలేజ్ అండ్ ఆర్ట్ మ్యూజియం ఉందండి. ఇది కూడా దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. నేను దీన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి. చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట. ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి అలాంటివి ఉంటాయి. అందులో ఫొటోస్ కూడా దిగుతారు. చాలా బాగుంటుంది, చూసుకోండి. ఇక మా అమ్ములు బోటింగ్ చేద్దామని అంది. సో ఇంకా బోటింగ్ కోసమని ఇలా వెళ్తున్నామండి. వెళ్తుంటే మాత్రం ఇక్కడ వాటర్ ఫాల్స్ సెట్టింగ్ అయితే చాలా బాగుందండి. అంటే డే టైంలోనే చూసాం కానీ ఎప్పుడు ఇలా నైట్ టైంలో చూసింది లేదు. చాలా బాగా అనిపించిందండి. అసలు శిల్పారామంలో ఈ సెట్టింగ్ ఉందా అన్నట్టుగా అనిపించింది. ఎంత బాగుందో చూడండి. వాటర్ ఫాల్స్ లాగే ఉంది అచ్చం. సెట్టింగ్ అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందో చూడండి. చుట్టుపక్కల రాళ్ళు ఉన్నట్టుగా, ఆ రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ ఉన్నట్టుగా చాలా బాగా సెట్ చేశారండి. కాకపోతే కాస్త కొంచెం భయం వేసింది, ఎందుకంటే స్లిప్పరీ ఏరియా కింద ఉందండి. ఇక్కడ మన పక్కన పూల్ లాగా ఉంది, అలా వెళ్ళొచ్చు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుందండి. అందుకే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలామంది వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి. షార్ట్స్ కూడా, రీల్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. మరి దీన్ని చూడడం కోసమైనా ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది అని అనిపించిందండి. అంటే ఎన్నోసార్లు వచ్చాము, బట్ అది డే టైంలోనే వచ్చాము. వచ్చినా కానీ ఈ సైడ్ మాత్రం రాలేదు. అమ్ములు బోటింగ్ కోసం అంటే ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ మనకు పక్కనే పెద్ద రెస్టారెంట్ ఉందండి. అందులోనే మనకు మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. వాటర్ ఫాల్స్ అయితే కలర్ఫుల్గా ఉంది కదా, అది సెట్టింగ్లా లేదు, న్యాచురల్గా ఉన్నట్టుగానే ఉందండి. చాలా బాగుంది. ఇక సరే అనేసి బోటింగ్కి అయితే వెళ్తున్నామండి. ఆ బోటింగ్లో వచ్చే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. పక్క నుంచి చేయగలుగుతామా అని అయితే భయం వేసింది వీళ్ళని చూస్తుంటే. అమ్మో ఇది కొంచెం చిన్నగా ఉంది, అందులో ఎలా చేయగలుగుతాము అనే ఫీల్ అయితే ఉండే. సరే వెళ్దాము, అది ఏది కావాలని అనట్లేదు అనేసి తీసుకెళ్ళాను అనమాట సరదాగా. టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అండి. కాకపోతే టికెట్ల కోసం వెయిటింగ్ టైం మాత్రం చాలా ఎక్కువ పట్టింది. అయినా పర్లేదు, దానికోసం వెళ్ళాలి అనిపించి నేను అక్కడే ఉన్నాను. వేరే ప్రోగ్రామ్ శిల్పకళా వేదిక మీద జరుగుతుంది, నా ప్రాణం అట్లా ఆగుతుంది. కాకపోతే దానికోసం ఇక్కడే వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ మనకు నేమ్ ప్లేట్స్ అండి, మనకు చెక్క పైన వుడెన్ మీద రాస్తున్నారు. అలాగే కీ చైన్ పైన కూడా రాస్తున్నారు. కీ చైన్ పైన మనకు నేమ్ రాసినట్లయితే 100 రూపీస్ అంటండి. అలా బోర్డు పైన రాస్తే 500 నుంచి స్టార్టింగ్ అంట. మన సైజుని బట్టి ఉంటుందని చెప్తున్నారు. ఇందాక మనం వాళ్ళ నృత్య ప్రదర్శన చూసాం కదండి, వాళ్ళకి ఇక్కడ సన్మానం చేశారు. వాళ్ళు కనిపించగానే వాళ్ళతో ఫోటో తీయించుకోవాలనేసి ఒక పిచ్చి క్రేజ్ అనమాట. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు సెలబ్రిటీసా అన్న విషయం కూడా తెలియదు, కానీ కళకిచ్చేటువంటి గౌరవం, కళామ్మ తల్లితో దిగుతున్నామన్న ఫీల్తో మాత్రం ఈ పిక్స్ తీసుకున్నాం. వాళ్ళు కూడా ఎంత గర్వం లేకుండా ఎంత ఈజీగానే మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఏదో తెలిసిన వాళ్ళలాగే చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఫొటోస్ తీయించుకున్నారండి. అప్రిషియేట్ చేసాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. వాళ్ళ కళకు తగినట్టుగా మనం కూడా ప్రశంసిస్తే వాళ్ళు కూడా హ్యాపీయే కదా. ఫారిన్ నుండి వచ్చి మరి ఇక్కడ మన ఇండియాలో ప్రదర్శన ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకోసమని వాళ్ళను మంచిగా అప్రిషియేట్ చేశాను, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు మహారాష్ట్ర అమ్మాయిలండి, చాలా మంచి ప్రదర్శన ఇచ్చారు. ఈ టైంలో బోటింగ్లో ఉన్నాను, ఇందాక అన్నాను కదా నా మనసంతా అటే లాగుతుందని, అందుకోసం అనేసి చాలా మంచి ప్రదర్శన అయితే ఇచ్చారు వాళ్ళు. మంచి కలెక్షన్స్తో ఇక్కడ మనకు ఫ్లవర్ వాజెస్ అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి.
తీసుకోవచ్చు. ఇక్కడ పక్కనే చేనేత చీరలు మగ్గం ధరలకి అమ్ముతున్నారు. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారన్నమాట. ఇక్కడ వాళ్ళ సొంత మగ్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి. గద్వాల్ శారీస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. పక్కనే వాళ్ళ మగ్గాలు కూడా ఉన్నాయి. ఇదిగో చూడండి, రాట్నాలు మగ్గాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో, కలర్ఫుల్గా ఉంది, ట్రెండీగా కూడా ఉన్నాయి. ఇవి ఎవర్ గ్రీన్ శారీస్ అండి, ఎప్పుడైనా కానీ ఇది ట్రెండీగానే ఉంటాయి. మంచి ట్రెడిషనల్ శారీస్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ కూడా అంత బాగుందండి. ఇక బయటికి రిటర్న్ అయ్యామండి. చాలా బాగుంది. మొత్తానికైతే కంప్లీట్ చేసాం. నైట్ టైం వస్తుంది చల్లగాలి. ఇక వస్తుంటే మళ్ళీ ఒకసారి చూసుకుంటూ వచ్చామండి. ఈ వెదురు బుట్టలు, వెదురు బొంగు కర్రలతో బాంబేస్తో ఉంటాయి కదా, వాటితో చేసినటువంటి క్లిప్స్ అండి. అవి చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ మూతలు, చాటలు, గంపలు చిన్న చిన్నవి అనమాట. ఇవి మన లాంతర్స్ కూడా చూడండి, ఇవి లాంతర్స్. ఇవేమో హెయిర్ క్లిప్స్ అండి. ఆ హెయిర్ క్లిప్స్ కూడా డిజైన్స్తో చాలా బాగున్నాయి. దంతమాల్ బాక్సెస్ లాగా కూడా పెట్టారు. ఇవి అన్నీ వెదురు అనమాట, వెదురు వాటితోటి చేశారు. బాక్సెస్ సైజెస్ తోటి కూడా ఉన్నాయండి. మంచి కలెక్షన్స్ అయితే మనకు ఇక్కడ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఇలాంటివి పెట్టుకోవడానికి, పూజ సామాగ్రి పెట్టుకోవడానికి కోసం కూడా వాల్ డెకర్స్ కూడా ఇక్కడ డిజైన్ చేశారండి. బుట్టలు కూడా పెట్టారు. ఇవి కీ చైన్ లాగా కూడా పెట్టారంటండి, అంటే వాల్కి హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవడానికి కోసం అని పెట్టారు. ఇవేమో గడ్డితో చేసేవాళ్ళు ఒకప్పుడు చిన్నప్పుడు, అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఈ క్లిప్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఇవి మనకు అంటే లేటెస్ట్గా మనకు వెదురు బుట్టలతో చేసిన వాటికి మళ్ళీ లేటెస్ట్గా ఉన్న వాటిని కూడా యాడ్ చేశారనమాట. టెడ్డీస్ కానీ సైకిల్స్ కానీ అలాంటివి, క్యాప్స్, ఫ్లవర్ వాజెస్ టైప్లో కూడా తయారు చేసేసి పెడుతున్నారు. హ్యాండ్ మేడ్ అనమాట. చాలా బాగున్నాయండి. కలెక్షన్ కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు మనకు నేమ్ ప్లేట్స్ అయితే, బోర్డ్స్ అయితే రాసి పెడుతున్నారు మంచి మంచి డిజైన్స్తో. ఇవి స్టార్టింగ్లో కనిపించాయి, మళ్ళీ ఎండింగ్లో ఉన్నాయండి. అంటే ఒక దగ్గర ఉన్నటువంటి షాప్స్ స్టాకు ఇంకొక దగ్గర ఉండట్లేదు. అంటే ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఇది రెండోసారి చూడడము. ఎంత బాగున్నాయి చూడండి. మనకు డోర్ హ్యాంగింగ్స్ కానీ, బయట హ్యాంగర్స్ ఇదిగో దశావతారాలు చూసారా, చాలా బాగున్నాయి కదండి. ఈ పెయింటింగ్స్ ఏదో అన్నారండి, ఈ పెయింటింగ్స్ స్పెషల్గా కనిపిస్తుంది. చాలా బాగున్నాయి, కాస్ట్లీగా కూడా ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్ ఏంటి, వాల్ డెకర్స్గా కూడా పెట్టుకోవడానికి, ఇంటీరియర్ పర్పస్లో అయితే చాలా బాగున్నాయి. స్వెటర్స్ కూడా పెట్టారండి ఇక్కడ. ఈ పెయింటింగ్స్ ఏంటి అబ్బా అంత అందంగా కనిపిస్తున్నాయి, అట్రాక్టివ్గాని వెళ్ళాను. వెళ్తే ఏంటి వండర్ఫుల్గా తంజావూర్ పెయింటింగ్స్ అండి. చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కొన్ని ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. ఏమంటారండి పెయింటింగ్స్, ఏమంటారు ఏమండి? తంజావూర్ పెయింటింగ్సా? ఓకే, చాలా బాగున్నాయి. ఎంత ఉంటాయండి వీటి కాస్ట్ వచ్చేసి? ఇప్పుడు ఈ సైజ్ ఎంత వస్తుంది? 65,000. ఇప్పుడు ఇదైతే 5 lakhs. మరి ఇక్కడ సెక్యూరిటీ, నైట్ టైం సెక్యూరిటీ ఉంటారా? వెంకన్న బాబుకి 5 lakhs అంట. తంజావూర్ పెయింట్ చాలా బాగుంది. అంటే ఆ పెయింటింగ్స్ అంత ఉంటది. ఇక్కడ చెప్పుల కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. అంటే డిజైనర్గా ఉన్నాయి, పార్టీ వేర్గా ఉన్నాయి, ట్రెండీగా కూడా ఉన్నాయి. ఇవి హ్యాండ్ మేడ్ అని అంటున్నారు. పూసలు ఉన్నాయి, జర్దోజీ టైప్లో ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. అలాగే లెదరీ కూడా ఉన్నాయి, లెదర్ చెప్పల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే బార్గెనింగ్ చేయాలి. 650 రూపీస్ చెప్పాడు ఆయన. మొత్తం 400కి ఏమో ఇచ్చారు ఒక్కొక్కటి. నేను అలా 3 pairs తీసుకున్నాను డిఫరెంట్గా. అంటే నాకు ఒక పట్టాన ఎక్కడ నచ్చవు. నచ్చితే మొత్తం 3-4 అయినా ఒకేసారి తీసేసుకుంటాను. నచ్చకపోతే అసలు తీసుకోను. ఎంత పాత అయినా అవే వాడతాను తప్ప తీసుకోను. సో నాకు ఇక్కడ నచ్చినవి ఏంటంటే ఈ చెప్పులు మాత్రం ఒక 3 pairs అయితే తీసుకున్నాను. వాటర్ ప్రూఫ్ కాదు అని చెప్పారు, జస్ట్ పార్టీ వేర్కి మాత్రం వాడుకోవచ్చు అని అన్నారు. ఇక్కడ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి జర్దోజీ బ్యాగ్స్ అంటండి. చాలా చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే ఎక్కడా కూడా లేదు. ఈ కలెక్షన్ చాలా బాగున్నాయి. చెప్పాను కదండి,
ఒక్కో షాప్కి ఒక్కొక్కటి సంబంధం లేదనమాట. అంటే ప్రతి ఒక్క షాప్ కూడా స్టాల్ కూడా స్పెషల్ అనమాట. అంటే ఒక షాప్ లాంటిది ఒక 4-5 షాప్స్ మాత్రం లేవు. స్పెసిఫిక్గా ఇక్కడ మాత్రమే ఈ జర్దోజీ క్రాఫ్ట్ షాప్ అయితే ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది 7500 అంటండి. ఈ జర్దోజీ వర్క్ చాలా బాగుంది. ఈ బ్యాగ్స్ కూడా మనకు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా మంచి ఉందండి. అది వచ్చేసి 1800 అంటండి. ఇక్కడ మనకు ఈ హ్యాండ్ పర్స్ కూడా చాలా బాగున్నాయండి. పౌచెస్ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. పాల్స్ పెట్టారు, అలాగే జర్దోజీ వర్క్స్ పెట్టారు. ఇవేమో హ్యాంగింగ్స్ అండి, మనకు బ్లౌజెస్కి డ్రెస్సెస్కి హ్యాంగింగ్స్ లాగా కూడా ఇక్కడ పెట్టారు. చాలా మంచి లేటెస్ట్ ట్రెండీ బ్యాగ్స్ అయితే మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చాలా మంచి కలెక్షన్. ఇది మనకు వచ్చేసి లెదర్ పర్ఫెక్ట్ మ్యూజియం పక్కనే ఉందండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ సింగిల్గానే ఉందండి. ఇది శిల్పారామంలో స్పెసిఫిక్గా ఉంది. అలాగే దీని పక్కనే మనకు ఇక్కడ బియ్యం గింజల పైన పేర్లు రాస్తారు కదండి, అలా రాసి ఇక్కడ మనకు పెడుతున్నారు. ఒక స్లిప్ పైన మనము పేరు రాసేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ పేరుని మనకు కావాల్సినటువంటి హ్యాండ్ బ్యాండ్సే కానీ, హెయిర్ బ్యాండ్సే కానీ, కీ చైన్స్కే కానీ ఏది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకు కలర్స్ డిజైన్స్ను సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు అలా పేర్లు రాసేసి మనకు సెట్ చేసి ఇస్తున్నారు. దానికి మనం 250 రూపీస్ ఒకటి, 450 రూపీస్ ఒకటి, ఇలాగా అంటే సైజుని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అలా మనకు కావాల్సిన పేర్లను అయితే రాసేసి చెప్తున్నారండి. కానీ చాలా బాగున్నాయండి. ఒక బియ్యం గింజ పైన ఎంతటి పేరునైనా ఈజీగా రాస్తున్నారు. చాలా బాగుంది. ఇటు పక్కన మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ని అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టారండి. అంటే కొన్ని ఫ్రూట్స్ అని, కొన్ని బిస్కెట్స్కి సంబంధించినవి, కొన్ని క్యాడ్బరీస్వి, కేఎఫ్సీవి, అలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టారు. పిల్లలకు టాయ్స్ లాగా ఇంట్రెస్ట్గా కొనుక్కోవడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు కలంకారీ శారీస్ అండి, పిల్లలకు కలంకారీ ఫ్రాక్స్ అండ్ టాప్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకు ఈసారి మొత్తం ఈ ఎగ్జిబిషన్ టోటల్లో ఈ కాశ్మీరీ షాల్స్ అయితే స్పెషల్గా ఉన్నాయి. ఇవి జన్ముతో చేసినవండి. ఎంత బాగున్నాయి చూడండి. ఈ లేళ్ళు 1250 రూపాయల నుంచి 1050 వరకు మధ్యలో ఉన్నాయంట అండి. డిజైన్ బట్టి ఉన్నాయంట. ఇవి హోమ్ డేకర్స్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి. ఉయ్యాలలు కానీ, ఈ బొమ్మలు కూడా చూడండి షోకేస్కి ఎంత బాగున్నాయో. ఈ ఎలిఫెంట్ కూడా చూడండి, చాలా మంచి ఆర్ట్లు అండి ఇవన్నీ. ఎంత మంచి క్రాఫ్ట్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ మార్బుల్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. అగరబత్తుల స్టాండు, కుంకుమ భరణలు చాలా ముచ్చటగా ఉన్నాయి. చిన్నగా బుల్లిగా ఈ రోకళ్ళు ఉంటాయి కదా, పీటలు, అవి కూడా ఉన్నాయండి. మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇక శారీస్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా అసలు చెప్పక్కర్లేదండి. కాటన్ ఫ్రాక్స్ కానీ, కాటన్ డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవి చూడండి, ఒకప్పుడు ఇవి ఎంత గీతాంజలి మూవీలో పెద్ద ఫేమస్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవి మంచి ట్రెండింగ్ ఉన్నటువంటి డ్రెస్సెస్. గీతాంజలి మిడీస్ అంటే చాలా ఫేమస్ అనమాట అప్పట్లో. ఇక్కడ మా అమ్ములైతే లంబా డ్రెస్లో అనేసి అంటుంది, కాదే అనేసి చెప్పాము. ఇక ఎంట్రీలోకి వచ్చేసాం. మళ్ళీ ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ ఒకే దగ్గరికి వచ్చేసాం. గ్రామీణ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం, నాణ్యత, శుభ్రత, సరసమైన ధర, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రదర్శనను అయితే నిర్వహిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్ సిల్క్ శారీస్, కలంకారీ చీరలు, పెంబర్తి బ్రాస్ క్రాఫ్ట్, డోక్రా మెటల్ క్రాఫ్ట్, మోహువా లడ్డు, నిప్ప పువ్వు, గ్రామీణ పిండి వంటలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు పెడుతున్నారు. పూతరేకులు, అరిసెలు, ఇవన్నీ కూడా. బెల్లం. ఇప్ప పువ్వు అంటే ఏదండి? ఇదా అమ్ముడు. హిమోగ్లోబిన్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇప్ప పువ్వుతోటి లడ్డు అది. పల్లీలు, బెల్లం, ఇలాచి పౌడర్,
కాజు లడ్డు అన్నీ కలిపి. ఎక్కువ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇప్ప పువ్వు. ఓకే, ఎంత అండి అది? 100 రూపీస్. అంటే ఎంత ఉంటుంది అది వెయిట్? 120 గ్రామ్స్. కొంచెం అటు ఇటుగా అద్దపావు అనుకోండి. అవేంటండి? ఫ్రూట్ సలాడా. ఓకే ఓకే. చూసారు కదండి, ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా శిల్పారామంలో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన హైదరాబాదీ సాన్ మిక్చర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.